తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కాళ్ల పారాని ఆరనే లేదు, తోరణాలు ఎండనే లేదు, పచ్చని పెళ్లి పందిరి కళ్ళ చెదర్లేదు, బంధువులు ఇంకా ఇంటికి చేరనే లేదు. ఇంతలోనే ఆ పెళ్లింట మహావిషాదం చోటు చేసుకుంది. 3 ముళ్లు పడిన 3 రోజుల్లోనే ఆ నవవధువు బలవన్ మరణానికి పాల్పడింది. పుట్టింటి మెట్టినింటి వారికి తీవ్ర శోకాన్ని నింపింది. కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రతి ఆడపిల్ల పెళ్లి గురించి ఎన్నో కలలు కంటుంది. 3 ముళ్లు వేసి చిటికెన వేలు పట్టుకుని తనను అత్తారింటికి తీసుకెళ్లే వరుడు జీవితాంతం ఆ చెయ్యిని వదలకూడదని కోరుకుంటుంది. కానీ పెళ్లైన 2 రోజులకే ఆ వధువు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయింది. ఖమ్మం మండలం దేవన్నగరం గ్రామానికి చెందిన బి లింగయ్య, సువార్తమ్మ కుమార్తె సుష్మితకు పెద్దారవేడు మండలం సిద్ధినాయుడుపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లతో ఈ నెల 16న పెళ్లి జరిగింది. పెళ్లి కుమారుడి గ్రామంలోనే ఘనంగా వివాహం చేశారు. బంధుమిత్రులంతా తరలొచ్చి కొత్త జంటను మనసారా ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని పెద్దలు దీవించారు. కానీ పెళ్లైన 3వ రోజే ఘోరం జరిగిపోయింది. ఆదివారం పెళ్లి కాగా సోమవారం ఉదయం సుష్మిత, వెంకటేశ్వర్లు దేవనగరం వచ్చారు. అదే రోజు రాత్రి తొలి రాత్రి కార్యం కూడా జరిపించారు. మరుసటి రోజు అంటే 18వ తేదీ రోజు కూడా సుష్మిత అంతా బాగానే ఉంది. అందరితో బాగా మాట్లాడుతూ సంతోషంగా కనిపించింది. ఇక 19వ తేదీన సారె తీసుకుని అత్తారింటికి వెళ్లిపోవాలి. అంతా ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఆ సమయంలో సుష్మిత తాను బాబాయ్ వాళ్ల ఇంట్లో నిద్రపోతానని వెళ్ళింది. పెళ్లి కుమారుడు అత్తగారింట్లో నిద్రపోయాడు. మధ్యాహ్నం 1 గంట సమయంలో సుష్మితను భోజనానికి పిలిచేందుకు ఆ అన్నయ్య వెళ్లగా ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. కిందకి దించి చూసేసరికి అప్పటికే చనిపోవడంతో రోదనలు మిన్నంటాయి. వివాహం జరిగి రోజుల్లోనే చనిపోవడంతో అటు 2 కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. సుష్మిత మరణానికి ఇష్టం లేని పెళ్లే కారణమని వరుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరి దీంట్లో ఎంత నిజమో తేలాల్సి ఉంది. ఏదేమైనా నవవధువు మరణంతో దేవరనగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.